దిస్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఓబుల్వారిపల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్ సోలో రైడ్ ఏ స్మాల్ ట్రిప్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న. ఇప్పుడైతే మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ డే 135 అయితే స్టార్ట్ చేసేసాము. కడప నుంచి అయితే కాస్త బయట పక్కకు వచ్చేసి ఒక ప్లేస్లో అయితే స్టే చేశాను. ఇంక ఇప్పుడైతే మనం మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ మాస్టర్ గాడి పయనం అయితే స్టార్ట్ అయిపోయింది. నేషనల్ హైవే 716 ఇది. ఇంకా డైరెక్ట్గా వెళ్తూ ఉండడమే. మధ్యలో అయితే మనకు వస్తాయి బాక్రాపేట, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, అలా తర్వాత ఓబులవారిపల్లి, అలా మన పయనాన్ని కొనసాగిస్తూ మనం వెళ్ళిపోతూ ఉందాము. టైం అయితే 10 అయిపోయింది. చూద్దాం మరి ఏ టయానికి మనం మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ చేరుకుంటామో. ఇదే మన చివరి రోజు నేషనల్ హైవే పైన మాస్ట్రో గాడితో కాదు, ఈ సెటప్తో, ఈ బోర్డుతో ఇదే చివరి రోజు అని అనుకుంటున్నాను. మరి చూద్దాము. మన జర్నీలో ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం చాలా విషయాలే. ఇక స్టార్ట్ చేసేద్దాం మాస్ట్రో రైడ్. మౌంటైన్స్. ఐ డోంట్ లైక్ మౌంటైన్స్, బట్ మౌంటైన్స్ ఆల్వేస్ లైక్స్ మీ అంటూనే మన రైడ్లో ఎప్పటికప్పుడు ఎక్కడా మనకు దూరం కాకుండా ఎదురవుతూనే ఉన్నాయి. మౌంటైన్స్ అయినా నేచర్ అయినా కానీ ఈ మౌంటైన్స్కి నేచర్కి ఎప్పటికీ జీవితాంతం ప్రణామం. సూర్య కూడా చాలా హాట్గానే ఉన్నాడు, అయినా ఇబ్బందే లేదు. సూర్యకైతే జీవితాంతం ధన్యవాదాలు. ఇక వర్షకైతే మేమైతే జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాం. వర్ష మా జర్నీలో ఎంతో మాకు తోడుగానే ఉండింది. ఇంకా వాయుదేవ, సూర్య, చంద్ర, ఇలా అందరికీ మా జీవితాంతం ప్రణామం తెలుపుకుంటూనే ఉంటాం. థ్యాంక్ యూ నేచర్. ఈ బ్యూటిఫుల్ నేచర్ మధ్యనైతే ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్సే ఉన్నాయి. జై శ్రీరామ్ టెంపుల్, జై హనుమాన్ టెంపుల్, ఇక లార్డ్ శివ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడ ఒక శివలింగమే దాగి ఉంటుంది. చూసేద్దాం మరి, అక్కడికి వెళ్ళి ఆ శివలింగాన్ని, లార్డ్ శివాని అయితే కలుద్దాం. కనమనపల్లి దాటి వచ్చేసాక ఈ టెంపుల్ అనేది జై శ్రీరామ్ అంటూ ఇంకా అక్కడైతే లార్డ్ శివ అయితే ఉంటారు. ఇంక ఇక్కడ గోశాలలు అయితే ఉన్నాయి. ఇక్కడే ఈ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కనమనపల్లి పరిసరాల్లో ఈ టెంపుల్ దగ్గర అయితే గోశాల కూడా ఉంది. గోవుల్ని రక్షించడం మన బాధ్యత. వాటిని అలా రోడ్ల పైన వదిలేయడం కన్నా గోవుల్ని రక్షిస్తేనే మన వంతు బాధ్యతగా ఈ భూమిపైన ఉన్నట్టు. రోడ్లు అనేవి మన సేఫ్టీ కోసం గవర్నమెంట్ అంటే మన సేఫ్టీ కోసం ఎన్నోగా చేపడుతుంది. అట్టా ఈ డైవర్షన్లలో ట్రాఫిక్ జాములు, యాక్సిడెంట్లు అవుతావని డివైడర్లుగా ఇవైతే నాటేశారు. కానీ డ్రైవింగ్ చేస్తున్న లారీ అన్నలైనా, బస్సు అన్నలైనా కానీ వీటిని చూడండి ఏ విధంగా నాశనం చేసేసారు. అవి మన ప్రొటెక్షన్ కోసం పెట్టారు, డివైడర్గా ఓవర్టేక్ చేయకూడదు. కానీ మన బాధ్యతగా మనం ఎక్కడున్నాం అసలుకు, మన పట్ల బాధ్యతగా ప్రవర్తిస్తే మన దేశం ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉంటుంది. ఇలా మన బాధ్యతల్ని మనం విస్మరించి నడుచుకోవడం వల్లే మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఇక మనకైతే ఇండియన్ రైల్వేస్ వారు కూడా తోడుగా వచ్చేసారు. కొద్ది కిలోమీటర్ల వరకు తోడుగానే ఉంటారు. ఆల్మోస్ట్ మనకు కొద్ది కిలోమీటర్లు కాదు, ఆల్మోస్ట్ తోడుగానే ఉంటారు. కొన్ని ఊర్లలో తప్పితే. మనమైతే ఇప్పుడున్నాము ఏకశిల ఒంటిమిట్ట దగ్గర అయితే ఉన్నాము. సాక్షాత్తు ఆ సీతారాముని కళ్యాణం అయితే ఇక్కడే జరుగుతుంది ఒంటిమిట్టలో. ఏకశిల గ్రౌండ్. మనమైతే ఉన్నది ఇప్పుడు ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మండపం దగ్గర. ఇక్కడే సీతారాముల కళ్యాణం అయితే చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము. అంగరంగ వైభవంగానే ఇక్కడైతే కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి గుడి అయితే 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడైతే విశాలంగా మనమైతే వచ్చేసాము ఒంటిమిట్టకు. శ్రీ కోదండరామస్వామి టెంపుల్, ఏకశిల ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్.
మనమైతే శ్రీ కోదండరామస్వామి దేవాలయం కూడా దాటేశాము. ఇక మరింత చేరువ అవుతూనే ఉన్నాము. ఒంటిమిట్ట కూడా దాటేశాము. ఇంకా నందలూరు, రాజంపేట, ఆ తర్వాత మాస్ట్రో హోమ్ కమింగ్, ఓబులవారిపల్లి, మనాలి, లదాఖ్, శ్రీనగర్ అప్పుడే అయిపోయి మళ్ళీ ఓబులవారిపల్లి దగ్గరకు వచ్చేసాం. 135 రోజు ఇది అన్నా. మీకైతే ఎప్పటికీ థ్యాంక్ యూ అన్నా, ఎప్పటికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. రంజిత్ అన్న, మీకైతే థ్యాంక్ యూ అనే మాట చాలా చిన్నదేనన్నా. వీడిని నన్ను కలిపింది మీరన్నా. నిజంగా మీ ఇన్స్పిరేషన్తోనే వీడు నా లైఫ్లోకి వచ్చాడు. వీడు రావడంతోనే ఇంకా ఎన్నో మెమరబుల్ మూమెంట్సే మేము చూసాము ఈ దేశంలో. పక్క దేశమైన నేపాల్లో కూడా ప్రాజెక్ట్ వెళ్ళారు. మీకు ట్రిబ్యూట్గా ఇస్తూ ఇప్పుడు మాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ ఇలా ఒక్కొక్క ఊరిని దాటేసుకుంటూ మరింత దగ్గర అయిపోతూ ఉన్నామన్నా. ఈ రైడ్లో మేము మాస్ట్రో గాడితో మళ్ళీ రైడు ఏం మాట్లాడలేకున్నాను నేను. ఆల్వేజ్ ప్రణామం టు నేచర్. మొత్తం ఇది కొండ ప్రాంతము, కాస్త అడవి మార్గం కూడా. ఒక 2-3 కిలోమీటర్లు ఇలా కొండ అడవి రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇక పక్కనే మనకు ఇండియన్ రైల్వేస్ వారు కూడా ఉంటారు కాస్త దూరము. ఇదిగో అక్కడ ఇంకా కొండల మధ్యన కొద్ది కిలోమీటర్లే ట్రావెల్ అనేది. వచ్చేసాం కొండల్లాంటి రోడ్డు మార్గం. ఇక అక్కడ అంతా అడవి మార్గం. ఇక్కడన్నా ఏమన్నా జంతువులు, అక్కడి చోట్ల పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి అంటూ బోర్డులు చూడడమే తప్ప ఒక్క జంతువు అయినా కనిపించిందా మన రైడ్లో? లాస్ట్ ఇయర్ నేపాల్ రైడ్లో లేదు, ఈ ఇయర్ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో లేదు. అసలు అంతరించిపోయాయా ఏంటి? రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో వచ్చినా కూడా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో కనిపించలే ఒక్క పులి కూడా దూరాన. నెమళ్ళ అరుపులైతే దండిగా వినిపించాయి, జింకలైతే కొన్ని చోట్ల కనిపించాయి, అంతే తప్ప ఇంకా ఏవో ఈ రైడ్లో అయితే ఒంటెలు కనిపించాయి, ఇంకా వేరే రకమైన దుప్పులు లాంటివి కనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఏమీ కనిపించలేదు ఈ అడవుల్లో. అమ్మ బాబోయ్ జంతువులు అయితే కనిపించేసాయి. ఎక్కడ కనిపించే గోమాతలు తప్ప ఇంకా ఏ జంతువులుగా కనిపించలేదు మనకు. అమ్మా గోమాతలు మీరు పక్కన ఉండండి అమ్మా. అయ్యో అనేట్టుగానే ఇక్కడ కూడా మొత్తం దట్టమైన గీంకారణ్యం. అంత లేదు కానీ అరణ్యమే, కొండల్లోని అరణ్యం. ఎప్పుడు ఎక్కడ ఒక జంతువు కూడా కనిపించలేదు ఈ మార్గంలో అయితే. ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇలా మనుషులు సంచరిస్తూ వెహికల్స్ తిరుగుతూ ఉంటే ఎక్కడ వస్తాయి రోడ్లపైకి? పెద్ద పెద్ద అడవి మార్గాలలోనే కానరాలేదు, ఇక్కడేం కనిపిస్తాయి? మలుపుల్లో ఓవర్టేక్ చేస్తే యాక్సిడెంట్ అవుతాయని మధ్యలో ఇవి అయితే అతికిచ్చేసారు. మన ఇంక్రెడిబుల్ ఇండియాలోనే డ్రైవర్ అన్నలు మాత్రము ఈ విధంగా అతికించిన వాటిని సైతం నాశనం చేసేస్తూ ఏదో అంత చూడండి. గవర్నమెంట్ వెహికల్స్ అయినా కానీ టర్నింగుల్లో ఓవర్టేకులు ఇట్టయితే ఇంకెప్పటికీ మన దేశం బాగుపడేది. ఇట్లాంటి వాళ్ళ వల్లే దేశం స్థితి ఇంకా దిగజారిపోతూనే ఉంది. ఈ విధంగా ఉన్నారు అసలు దేశంలోని లారీ డ్రైవర్ అన్నలు మాత్రము. మన జర్నీలో రాజంపేట ఇంకో 13 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఇవన్నీ రూల్స్ ప్రకారం ఎప్పుడైతే మన దేశం అభివృద్ధి చెందుతుందో అంతా రూల్స్ని ఎప్పటి పాటించే దిశగా మన దేశం పయనిస్తుందో. ఇంకా వర్ష అయితే చితక్కొట్టేసింది.
చెరువు సైతం కలకల్లాడుతూ ఉంది. జలకల నందలూరు చెరువు అయితే ఇది. ఊరైతే ఇంకొక 1.5-2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. అబ్బా, ఈ విధంగా ప్రతి చెరువు జలకల్లాడుతూనే ఉండాలి ఎప్పటికీ. వర్ష, నువ్వు ఎప్పటికీ మా పైన ప్రేమ ఇలానే చూపిస్తూ ఉండాలి వర్ష. ఎక్కడ నీటి సమస్య అనేది రాకుండా ప్రతి ఒక్కరికి తాగునీరు అందుబాటులోనే ఉండాలి వర్ష. అయ్యయ్యో, టైం కాలేదప్పుడే. పెట్రోల్ పంప్ అన్నలకి ఎప్పటికీ థ్యాంక్ఫుల్లే. నిజంగా ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ఫుల్ ప్రతి పెట్రోల్ పంప్ అన్నకి. మనం ఉన్నదైతే ఇప్పుడు చెయ్యేరు బ్రిడ్జ్. ఇంకా అటువైపు అయితే చెయ్యేరు నది. నందలూరు దాటేశాక నందలూరు రాజంపేట మధ్యలో అయితే ఈ చెయ్యేరు నది అయితే ఉంది. వర్ష కారణంగా జలకలు అయితే చెయ్యేరు మొత్తం లేదు, ఒక్క చోటగా అక్కడగా ఉంది. చెయ్యేరులోని జలకళ అయితే ఇంకెక్కడైతే జలకళ అద్భుతంగా ఉంది. వర్ష కారణంగా ఫుల్గా నదులు ఫుల్గా ఉండాలి వర్ష. నువ్వైతే ఎప్పుడు ఇంకా అటువైపు కూడా, ఇంకా అటువైపు అయితే ఇండియన్ రైల్వేస్ వారు ఉన్నారు. ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ రివర్ పక్కన. ఇక్కడే నందలూరు హైవే పక్కనే కూర్చొని తింటూ ఉన్నాను. రివర్ అయితే పక్కనే ఉంది. రివర్ పక్కనే సాయిబాబా టెంపుల్ అయితే అక్కడ. ఇంకా ఇప్పుడైతే తినేసి మనం అయితే స్టార్ట్ అవుదాము. తెలుసు కదా, ఆ విధంగా ఛార్జ్ అయితే పెట్టేసాను. అలా అన్ప్రెడిక్టబుల్ ఆఫ్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్ ప్రాజెక్ట్ అలా. ఇంకా ఇక్కడైతే జై గణేష ఉన్నారు. ఇంకా అక్కడైతే సాయిబాబా టెంపుల్. చెయ్యేరు రివర్ పక్కన చెయ్యేరు నది. మనమైతే ఇక్కడ హోటల్లో తినేసాము. ఇంకా మ్యాస్ట్రో గాడితో మన రైడ్ అనేది కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. రాజంపేట అయితే ఒక 15-20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. మనం వెళ్ళాల్సింది ఇంకో 40 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇంకా మ్యాస్ట్రో గాడు ప్రతి అడుగు ఇంటికైతే చేరువవుతూ ఉన్నాడు. ఇంక ఈ డాబా అన్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. ఎన్నో డాబాల దగ్గర మనం ఫ్రెష్ అప్ అయ్యి బట్టలు ఉతుక్కుంటూ వచ్చాము. ఇలా ఎన్నో పెట్రోల్ పంప్స్ వీళ్ళందరూ కలిసి ఉంటేనే మన జర్నీ అనేది ముందుకు కొనసాగుతూ పోతూ ఉండింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ఫుల్లే. సూర్య అయితే ఈరోజు చిత్తక్ కొట్టేస్తా ఉన్నాడు. మనమైతే వచ్చేసాము రాజంపేట పరిసర ప్రాంతాలకైతే వచ్చేసాము. శ్రీ తాళ్ళపాక అన్నమయ్య స్వామి, శ్రీ తాళ్ళపాక అన్నమయ్య విగ్రహం ఇక్కడికైతే వచ్చేసాము మనం. ఇక రాజంపేట అయితే టౌన్ అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇలా ఎన్నో ప్రదేశాలన్నీ తిరుక్కుంటూ మనం ఇక్కడికి దాకా వచ్చేసాము. ఎంతో హ్యాపీ. వితౌట్ పొల్యూషన్గా మనం ఇక్కడికి వచ్చేసినందుకు. ఇంకా మాస్ట్రో కార్డ్తో కూడా కిసిక్ కనిపించేయాలి ఇలాంటి ప్రదేశాల్లో. రే మాస్ట్రో, చాలా ప్రౌడ్గా రా మనము ఇలాంటి ప్రదేశాలకు వితౌట్ పొల్యూషన్గా వచ్చి నీతో కిసిక్ కనిపిస్తూ ఉంటే వెరీ ప్రౌడ్నెస్ రా నాకైతే. సూర్య అయితే చితక్ కొట్టేస్తూ ఉన్నాడు. మరేం బాధ లేదు సూర్య, నువ్వు ఎంత చితక్ కొట్టేసినా కానీ మాకు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. మీ పైన ఎప్పుడు ప్రేమగానే ఉంటాం మేము. ఇంకా మనమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ మన జర్నీని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. అన్నమయ్య స్టాచ్యూ దగ్గర మాస్ట్రో గాడితో ప్రాజెక్ట్ ఎల్ఆర్లో మనమైతే ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజితాన్ వీల్స్ అన్న. రాజంపేట టౌన్కి అయితే లోపలికి పోవాలి. వద్దయ్యా వద్దు, ఆ టౌన్లో ట్రాఫిక్లే మనకు వద్దు. మనమైతే ఇలా బయట నుంచే వెళ్ళిపోదాము. టౌన్లోకి వెళ్తే ఇంకా ట్రాఫిక్, అబ్బా చిన్న చిన్న రోడ్లు, సౌండ్, అమ్మ బాబోయ్ వద్దయ్యా వద్దు. ఇలా అయితే బయట ఓపెన్ లైట్లో బైపాస్లో వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇక్కడ కూడా ఇంకా టైం కాలేదు. సూర్య బాయ్ బాయ్ చెప్తూ ఉన్నాడు. బాయ్ బాయ్ సూర్య అంటూ. సూర్య అయితే ఇంకొక గంట అయితే ఉంటాడు, మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాశ్మీర్
సూర్య ఉండు సూర్య, ఒక గంట సేపు కాస్త దూరం వెళ్ళని మేము. ఇక్కడైతే కాదు. వీళ్ళందరికీ థ్యాంక్ యూ ఎప్పటికీ. థ్యాంక్స్ టు ఆల్ పెట్రోల్ పంప్స్. అయితే మేఘాల పైకి వెళ్ళిపోయినాడు. మనంతం అయితే అనంతపల్లి. ఇదైతే రెడ్డిపల్లి చెరువు. మనం ఇప్పుడు దాకా చూసాము. ఎన్నో చెరువుల్లో అయితే జలకలగా ఉండింది. మరి ఈ చెరువు ఎందుకో అసలు ఎక్కడ నీటి జాడ అనేది కనిపించడం లేదు. మొత్తం ఇంకా పచ్చని గడ్డి చెట్లతోనే నిండిపోయింది చెరువు అనేది. ఎక్కడ నీటి జాడగానే లేదు. మరి ఎందుకో ఏంటో. ఇంకా అక్కడగా కనిపిస్తున్నవి ప్రపంచంలో ఇవి ఉన్నవి మైన్స్ రెండు చోట్ల. మొదటి స్థానంగా ఆంధ్రప్రదేశ్ మంగంపేట అన్నమయ్య డిస్టిక్. ఆ తర్వాతగా అయితే ఆస్ట్రేలియాలో ఉన్నాయి ముగ్గురాయి మైన్స్ అనేవి. అవి అక్కడగా కనిపిస్తున్నవి. ప్రపంచంలోనే 2 చోట్ల మాత్రమే ఉన్నాయి ఇవి. అంతటి గొప్ప సంపద అయితే మన భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఉంది. మనం వెళ్తూ ఉన్నాము. ఇంకొక 6 కిలోమీటర్లే మాస్టర్ హోమ్ కమింగ్కి. 135 రోజులు అప్పుడే అయిపోయాయా? కాశ్మీరు శ్రీనగర్ నుంచి ఇక్కడికి 3800 కిలోమీటర్లు. కానీ మనం టోటల్ జర్నీ చేసింది 9000 కిలోమీటర్ల పైనే. టోటల్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ డే 1 నుంచి ఇప్పటికే 9000 కిలోమీటర్ల పైనే మనమైతే సైక్లింగ్ చేశాము. ఎన్నో చోట్ల మాస్ట్రోకి ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఎక్కడ డిసప్పాయింట్ చెందకుండా, వెనకడుగు వేయకుండా మన పయనంలో మనం ముందుకు వెళ్తూనే వచ్చాము. ఇప్పటి వరకు 6 కిలోమీటర్లు, అర్ధ గంట. ప్రాజెక్ట్ ఎల్ఆర్ అయిపోతుంది. ఇకైతే ఓబులవారిపల్లికైతే వచ్చేసాం మనము. ఇంకొక 6 కిలోమీటర్లలో ఉంది మన రైడ్ అయితే. ఇప్పుడు ఈ సెటప్తో ఇంకా ఈ 6 కిలోమీటర్లే. తర్వాత అయితే ఇంకా మాస్టర్ గాడికి సెటప్ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది ఇంకొక 6 కిలోమీటర్లలో అయిపోతుంది, ముగిసిపోతుంది. రే మాస్టర్ అన్న, మీకైతే నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న. రంజిత్ అన్న, మీ ఇన్స్పిరేషన్తోనే అన్న ఒక లైఫ్లో బాధపడుతున్న నేను ఇంకొక లైఫ్లో మీ సహాయంతో చాలా హ్యాపీగానే చేసామన్నా. అలా మీ ఇన్స్పిరేషన్తోనే సాధ్యమైందన్న ఈ హ్యాపీనెస్. మాకు ఈ హ్యాపీనెస్ అనేది. అందుకు మీకు ఎప్పటికీ థ్యాంక్ఫుల్ చెప్పుకున్నా తక్కువే అన్న. ఇంకా మరీ ప్రౌడ్గా ఉందన్న నేను సైక్లింగ్ దేశాలు తిరిగి చూస్తున్నందుకు. తిరుగుతున్నందుకు ఇంకా ప్రౌడ్గానే ఉందన్న. వీడైతే నాకు తమ్ముడు లాంటి వాడే. వీడి వల్లనే నాకు ఎక్కడైనా కానీ గుర్తింపు. వీడనేవాడు లేకుండా అంటే నాకు గుర్తింపు అనేదే లేదు. ఆ విధంగా వీడైతే నాకు దగ్గరగా అయిపోయాడు. రే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ రా నీకు ముందుగా. ఇక అయితే మన పయనాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళిపోదాము. స్టే కోసం వెళ్ళి అడుగుదామా? అంతకు మించిన స్టే అయితే ఉంది మనకైతే. ఇక చివరి పెట్రోల్ పంప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎల్ఆర్. ఇంకా మీదట పెట్రోల్ పంపులు అనేవి కనిపించవు ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, ఇవి కూడా ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఇంకా అయిపోయినాయి. ఇంకో 3 కిలోమీటర్ల దూరము ఒక డైవర్షను ఓబులవారిపల్లి. మన రైడ్లోని చివరి నేమ్ బోర్డు ఓబులవారిపల్లి. ఇక వెళ్ళిపోదామా? 2 కిలోమీటర్లలోనే శ్రీనగర్ టు ఓబులవారిపల్లికి అయితే వచ్చేసాం మనము. మాస్టర్ హోమ్ కమింగ్ అంటూ ఇంకా ఆ నుంచి అటు తిరిగి అటు వెళ్ళిపోవడమే. ఇటువైపే మనమైతే వచ్చేసాము. స్టేట్ హైవేకి అయితే బాయ్ బాయ్ చెప్పేసాము. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో సూర్య అయితే కలర్ఫుల్గా ఉన్నాడు అక్కడ. అబ్బా సూర్య, ఎంత కలర్ఫుల్గా ఉన్నావు సూర్య. ఇక వర్ష అయితే తన ప్రేమను మనకు వీడ్కోల్గా ప్రాజెక్ట్ ఎల్ఆర్లో అభినందనలుగా చెప్పేందుకు వస్తూ ఉంది. థ్యాంక్ యూ వర్ష, నీకైతే
థ్యాంక్ యూ కాదు, చాలా ప్రేమతో. అంతే వర్ష, నీకైతే మన రైడ్లో అయితే మనం ఎన్నో నదులు, పిల్ల కాలువలు అన్నీ దాటేసాము. ఇదైతే క్రాస్ రోడ్ నుంచి ఓబులవారిపల్లికి వచ్చే దారిలో ఉన్న పాములేరు. ఇక్కడైతే జలకలతో వర్ష అయితే లేదు, నీళ్ళు అయితే లేవు. అలా పెన్నా, తుంగభద్ర, నర్మదా అయితే మరి ఫేవరెట్ మనకైతే. అలా ఎన్నో నదులు దాటేసి ఇప్పుడు ఈ పాములేరు కూడా దాటేసి వెళ్తున్నాము. మన ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 135 మాస్ట్రో హోమ్ కమింగ్. అన్ప్రెడిక్టబుల్ వర్ష వచ్చేసింది, నేను వస్తాను అంటూ వెళ్ళేటప్పుడు అయితే ఈ రోడ్డు కచ్చపచ్చగా ఉండింది, ఇప్పుడైతే క్లాస్గా వేసేసారు. అన్ప్రెడిక్టబుల్ అయిపోండి ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది. ఇంక ఇండియన్ రైల్వేస్ వారు కూడా మనకు తోడుగా వచ్చేసారు. అలా ఎన్నో మెమరీస్తో మన మాస్ట్రో గాడైతే హోమ్కి వెళ్తూ ఉన్నాడు. రే థ్యాంక్ యూ రా మాస్ట్రో. ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది మనకే కాదు చాలా మందికే గుర్తుండిపోతుందిరా. ఆ విధంగా సెట్ చేసాం మనమైతే. ఈ హ్యాపీనెస్, ఈ ప్రౌడ్నెస్ చాలు ఈ లైఫ్కి. ఇండియన్ రైల్వేస్ కూడా థ్యాంక్ యూ. మనల్ని అయితే ఎన్నోసార్లు పలకరిస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రతి రాష్ట్రంలో మనకు ఎంతో ధైర్యాన్ని వీళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు. చాలాసార్లు మాస్ట్రో గాడు ఇండియన్ రైల్వేస్ పోటీ పడే క్షణాలు కూడా వచ్చేసాయి. అలా ఎంతో ధైర్యాన్ని వీళ్ళు కూడా మన రైడ్లో ఇచ్చినందుకు వీళ్ళకైతే ఎప్పటికీ థ్యాంక్ యూ ఇండియన్ రైల్వేస్. ఓబులవారిపల్లి అయితే చేరుకున్నాము ప్రాజెక్ట్ ఎల్ఆర్లో. రే మాస్ట్రో, ఇక్కడికి కూడా వచ్చేసామురా మనం. వర్ష కూడా మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు మన రైడ్లో. ఇప్పుడు ఇంటికి చేరువుగా వెళ్ళిపోదాం మనం. మనకేం సంబంధం లేదు. ఒరే పోల్టేజ్ రాడా. అలా మనమైతే వచ్చేసాము. ఇంకా మాస్ట్రో గాడైతే అక్కడగా ఉన్నాడు. హోమ్ కమింగ్ అంటూ వచ్చేసాడు మాస్ట్రో గాడి ఇంటికి. మనమైతే ఇక్కడగా ఒక బ్యాగు, అక్కడగా కొన్ని, ఇంకా ఇక్కడగా ఇది. మనం అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చేసాం. శ్రీనగర్, మనాలి నుంచి లేకి వెళ్ళి లే నుంచి శ్రీనగర్, అలా చండీగఢ్ అంటూ అమృత్సర్, జైపూరు, అబ్బా ఎన్ని, అహ్మదాబాద్ చూడగానే ద్వారకా వెళ్ళాము. ఆ చివరిన వడోదర చూసాము. హైదరాబాద్కి అయితే వెళ్ళాము. నాగ్పూర్కి అయితే ఇప్పుడు వెళ్ళలేదు. అలా అన్నీ తిరుక్కుంటూ ఇక్కడెక్కడో చిన్న పాయింట్లో ఉంటుంది ఓబులవారిపల్లి. అలా ఇండియాలో ఎన్నో ప్రదేశాలు చూసేసాము. ఇక మొత్తానికి ఇంటిగా వచ్చేసాము. తిరిగి ఇంకొక రైడ్లో కలుద్దాం. అంతవరకు మీ శివ అండ్ మాస్ట్రో వీల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అన్న. రంజిత్ అన్న, మీకైతే ఇది స్మాల్ ట్రిబ్యూట్ అన్న. ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనేది మేమైతే ఎంతో ప్రౌడ్గానే ఫీల్ అయ్యామన్నా. ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ మీకు ట్రిబ్యూట్గా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. రంజిత్ ఆన్ వీల్స్ అన్న.